ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 1వ నెల 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యం ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు సర్వలోకమైనటువంటి మానవులందరినీ కొరకు ఆయన ఈ లోకానికి రావటానికి ఉద్దేశం ఏంటంటే, మరి అందరూ కూడా జన్మతః పాపిగా ఉంటుండగా మరి చనిపోయినటువంటి వారు మరి నరకంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మలుగా ఉంటూ ఉన్నాయి. ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆత్మలు నరకానికి వెళ్ళిపోకుండా దేవుడి లోకానికి వచ్చి సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టాడండి. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని ఆయన దేవుడిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిని తీసుకుంటారో వారి ఆత్మకు రక్షణ అనేది ఉంటుంది. కాబట్టి రక్షణ మీకు కావాలంటే యేసు ప్రభువారే తప్ప ఇంకెవరి ద్వారా జరగదు. ఎందుకంటే ఆయన పాపను రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఎంత గొప్ప రక్షణను అంటే ఆయన ఇచ్చే రక్షణ చాలా గొప్పది, చాలా విలువైనది. ఆ విలువైనటువంటి రక్షణ పొందుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకోగలరు. ఒకవేళ రక్షణ పొందుకోకపోతే మరి ఆ పరలోకం చేరుకోలేరని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మరి ఎవరైనా ఇంకా యేసు ప్రభుని తెలుసుకోకుండా ఉన్నట్లయితే మరి అనుకూలమైన సమయంలో దేవుడిచ్చినటువంటి నూతన సంవత్సరంలో ఎంతవరకు దేవుని మాటలు విని నిర్లక్ష్యంగా ఉండిపోయామేమో, కానీ దేవుని ఆ 2వ రాకడ అతి సమీపంగా ఉండగా మరి ఇంకా ఎవరైనా యేసు ప్రభువు నమ్మకుండా ఉండి మరి ఇంకా రక్షణ పొందుకోకుండా ఉన్నట్లయితే రక్షింపబడండి. అనుకూలమైన సమయంలో యేసు ప్రభువు నిజమైన దేవుడిని ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షింపబడండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశించి దీవించండి ప్రభా. ఇగో తండ్రి యేసునికి వందనాలు ప్రభా. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి ఆయన ప్రభా. ఇదిగో దాని ప్రభా సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి ప్రభా. ఆర్మీ బృందానికి అంతటికి మంచి వంతు నింపండి ప్రభా. మరి యవనస్తులందరినీ కూడా ప్రభు చెడు వేషాల నుంచి విడుదల చేసి రక్షించుకుని తండ్రి ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు నింపమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. అదేవిధంగా తండ్రి రాకపోకలు మీరు ప్రోత్సాహం చేయండి ప్రభా. ఇగో తండ్రి చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభు. తండ్రి స్కూల్కి వెళ్ళేవాడు చూడండి కురుపులో భద్రపరిచిన మా దేశ పాడి పడినంతలో మీరు ఆశించి దీవించిన ఆయన ప్రభా. ఇగో తన హాస్పిటల్లో రూమ్ స్వస్థపడి జైల్లో ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు దయచేయండి ప్రభా. గృహం లేని వారు గృహం దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి. ప్రతి సేవకుడు కుటుంబాలు దీవించండి, బిడ్డలు దీవించండి, సంఘం పరిచయాలంతను కూడా దీవించండి ప్రభు. నీకు వందనాలు ప్రభా. ఇగో తండ్రి నాయన యేసునికి స్తోత్రాలు. ఈ దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నేను నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాను. ఘనత మహిమ ప్రభావానికి యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.